పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన మాట ఏంటంటే జెఫన్యా 3వ అధ్యాయము 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు, నేను ఇంతగా దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాను, ప్రార్థిస్తున్నాను, ప్రభు నన్ను చూస్తున్నారా, నా దగ్గర ఉన్నారా లేరా అని అనుకుంటున్నామేమో. ప్రభు నీ దగ్గర ఉన్నారు. ఈరోజు మాట్లాడేది ఏంటంటే నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. నీ ఆలోచనల్లో, నీ సమస్తమైన ప్లాన్స్లో ఏదేది యోచన చేస్తున్నావో దేవుడు నీ మధ్య ఉన్నాడు కనుక నీ ఉద్దేశములన్నీ సఫలమవుతాయి. దేవుడు ఉంటే సరిపోతుంది. ఆయన ఎవరు? మహారాజు అయిన, రాజులకు రాజైన దేవుడు నీ యొద్ద ఉన్నాడు, నీ ఇంటిలో ఉన్నాడు. నువ్వు ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, శ్రమలు వచ్చినాయి అనుకుంటున్నావు కదా, దేవుడున్నాడు. ప్రతి కీడుని ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు. ప్రతి కన్నీళ్లను ముత్యాలుగా దేవుడు మారుస్తాడు. నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నిన్ను విడువాడు. నువ్వు ధైర్యంగా నిలబడు. ఎందుకంటే నీ మీద ఆయనకి చాలా ప్రేమ ఉన్నది, నీ మీద చాలా దయ ఉన్నది, నీ మీద జాలి ఉన్నది. ఎందుకంటే నీ మనసు నూతన పరచబడుతూ దేవుని మీద ఆధారపడుతున్నావు కదా. నిజముగా దేవుడు నా దగ్గర ఉన్నాడా? దేవుడు ఉన్నాడు. అసలు నేనేదో అందరూ చదువుతుంటే చదువుతున్నాను బైబిల్, లేదా అందరూ చర్చికి వెళ్తున్నాను, అందరితో పాటు అది ఒక అలవాటు అయిపోయింది కానీ ఆచారంగానే ఉన్నాను, కానీ నిజంగా దేవుడు ఉన్నాడా? ఒకవేళ ఉంటే నా దగ్గర ఉన్నాడా లేడా అని అనుకుంటున్నావు కదా. 100% దేవుడు నీ మధ్య ఉన్నాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాను ఏంటంటే నీ దేవుడిని యెహోవా నీ మధ్య ఉన్నాడు కనుక భయపడద్దు. ఎందుకంటే ఆయన చెప్తున్న గొప్ప మాట ఏంటంటే నీ దేవుడిని యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. నీ దగ్గర ఉన్నవాడు డమ్మీ కాదు, ఆయన చాలా శక్తివంతుడు. అప్పులున్నాయి, ఇన్ని అప్పులు, ఇన్ని వడ్డీలు ఎలా కడుతున్నాను, అసలు దేవుడు అనేవాడు ఉంటే నాకు సహాయం ఎందుకు చేయట్లేదు? నాకు ఆ దేవుడి మీదే కదా ఆధారపడ్డాను నేను. ఆ దేవుడు ఉన్నాడని నేను ఎంతో నిష్ఠగా ఉంటున్నాను కదా, నాకు ఎందుకు ఈ రోగం తగ్గట్లేదు, ఈ అప్పులు పోవట్లేదు, ఎందుకు ఇలాగ ఈ శత్రుత్వం ఎక్కువైపోతుంది అని అనుకుంటున్నావు. దేవుడు నీ మధ్య ఉన్నాడు కనుక శత్రువులను మిత్రులుగా మార్చి నీ దగ్గర తెస్తాడు. అప్పులన్నీ కూడా కృప ఏంటంటే నీవు అప్పిచ్చే స్థితిలో దేవుడు పెడతాడు. అంత ఆపోజిట్ అవుతుంది అన్నమాట. ఆయన లేనప్పుడు ఇవన్నీ జరుగుతాయి, ఆయన ఉన్నప్పుడు ఉన్న కీడంతా ఆశీర్వాదంగా, ఆ శాపమును దేవుడు ఆశీర్వాదస్పదముగా చేయుచున్నాడు అన్నట్టుగా. మూడోది, నీ కన్నీళ్లను ముత్యాలుగా మారుస్తాడు. భయపడద్దు, దేవుడు నీ మధ్య ఉన్నాడు.
ఎందుకు ఏడుస్తున్నావు? నిజంగా ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, ఇంకా నా జీవితంలో ఏది ఇంకా జరగలేదని ఏడుస్తున్నావా? దేవుడు నీ మధ్య ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే, నీవు వెళ్ళే ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉన్నాడు. నీకు భయపడకు. దేవుని యొక్క కృప ఏంటంటే ఆయన శక్తిమంతుడు. ఇంకొక కృప ఏంటంటే, నీ పట్ల ఆయన సంతోషిస్తున్నాడు అన్నాడు. ఆత్మదేవుడు నీకు తోడై ఉండును గాక. ఆమేన్. వీరు రాజశేఖర్, అనుష గట్కేసర్ నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వీరికి వివాహం జరిగిన తర్వాత పిల్లలు పుట్టడం లేదని ఇంకా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే గర్భసంచి మీద నీటి బుడగలు ఉండడం వల్ల పిల్లలు పుట్టరు, కొంచెం కష్టమవుతుందని డాక్టర్స్ చెప్పారు. చెప్పినప్పుడు రాజశేఖర్ వాళ్ళ అక్క ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వస్తారు. వారు రక్షింపబడ్డారు. ఆరాధనకు వచ్చి ఇక్కడ సాక్ష్యాలు విని దైవజనులు ప్రార్థన చేయగా అనేక మంది గర్భఫలాలు పొందుకుంటున్నారు. ఎటువంటి సమస్య ఉన్నవారైనా ఎన్ని సంవత్సరాలకి చాలామందికి పిల్లలు పుడుతున్నారని విని వాళ్ళ అక్క చెప్పారనమాట. ఇలా దైవజనుల దగ్గరికి రండి, వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీకు పిల్లల్ని ఇస్తారని చెప్పి వాళ్ళ తమ్ముడిని తన భార్యని ఇక్కడికి నడిపించినప్పుడు వారు ఇక్కడ దైవజనుల దగ్గర ప్రార్థన చేయించుకున్నప్పుడు దైవజనులు అడిగారు, నీకు ఎవరు కావాలి అని అడిగితే పాపైనా బాబైనా పర్వాలేదు అని అన్నప్పుడు వారి కోసం ప్రార్థన చేసి పంపించారు. దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వారికి గర్భఫలాన్ని, కవల పిల్లలు పుట్టారని వారు చెప్తున్నారు. కుమార్తె కుమారుడు ఇద్దరు పుట్టారని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మాది పొదిల తాలూకా. నా పేరు కాంతమ్మ. మా బాబుకు పెళ్లి కాకపోతే స్పాన్సర్ చేసినాయి. తర్వాత పెళ్ళి అయినాక నాకు బాబు కావాలని అడిగితే దేవుడు బాబునిచ్చాడు. 10,000 స్పాన్సర్ చేస్తున్నా. దేవునికి మహిమ కలిగిన గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్,
జుబ్లీ బస్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. తన పేరు సుచిత్ర, వాళ్ళ భర్త పేరు రాజు. వీరు జగిత్యాల నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వీరు మొదటిసారి నవంబర్ 2024లో పిల్లల కోసం, అంటే తనకి గర్భఫలం లేదని ప్రార్థన చేయించుకోవడానికి ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు దైవజనులు ప్రార్థన చేసి తనకి ఫలం ఇచ్చినప్పుడు అదే సంవత్సరం డిసెంబర్లో తను కన్సీవ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ 2025 సంవత్సరం ఏప్రిల్ నెలలో తను నెలలు నిండుతుండగా డెలివరీ చక్కగా జరగాలని ప్రార్థన చేయించుకోవడానికి ఇక్కడికి వచ్చారు. 9th మంత్లో ఉండగా చాలాసార్లు తనకి ఒక 3 సార్లు బ్లీడింగ్ అవ్వడం, అలాగే 7th మంత్ చెకప్కి వెళ్ళినప్పుడు రక్తం సరిపడా లేదు, డెలివరీ టైంలో రక్తం ఎక్కించాల్సి వస్తుందని చెప్పడం, అలానే నెలలు నిండిన తర్వాత ఉమ్మనీరు లేదు అని ఎన్నో కంప్లైంట్స్ చెప్తూ ఉండేవారు. కానీ ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిన తైలాభిషేకం నూనె రాసుకుని చెకప్కి వెళ్తూ ఉండేది. దేవుడు గొప్ప కార్యం చేశారు. ఇటువంటి సమస్యలు ఉన్నప్పటికీ దేవుడైతే అద్భుత రీతిగా చక్కటి ఆరోగ్యమైన కుమార్తెను తనకి ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఇప్పుడు మేము తల్లి బిడ్డ ఇద్దరము ఆరోగ్యంగా ఉన్నాము. ఆ తైలాభిషేకం నూనె రాసుకోవడం వల్ల దైవజనుల ప్రార్థన ద్వారా దేవుడు నాకు గర్భఫలాన్ని కుమార్తెని ఇచ్చారని వారి సాక్ష్యం చెప్తున్నారు. పాప పేరు నైనిక అని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. వీరు కుటుంబం సాల్మన్ సౌందర్య. వీరు బళ్ళారి, కర్ణాటక నుంచి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వారి కుమార్తె విషయంలో మొదట తనకు వివాహం జరిగిన తర్వాత కుమార్తె పుట్టింది. తర్వాత కుమారుడు కావాలని వారు ఇక్కడ దైవజనుల దగ్గరికి వచ్చి వారి కుమార్తె విషయమే ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు తన పట్ల కార్యం చేసి మళ్ళీ గర్భఫలము కుమారుని ఇచ్చారు. వారు ప్రార్థన చేయించుకునే విధంగా కుమారుడు పుట్టాడని వారు చెప్తూ ఉన్నారు. అలానే వారికి కుమారుడు కూడా వివాహం కొరకు ప్రార్థన చేయించుకుంటున్నారు. ఒకరోజు వారు వాక్యం వింటుండగా దైవజనులు టీవీలో వాక్యం వస్తున్నప్పుడు వారు చెప్తున్నారు, నీవు సంవత్సరం నుంచి నీ కుమారుడు వివాహం గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు కదా, దేవుడు ఇప్పుడే నీ పట్ల కార్యం చేస్తున్నాడని దైవజనుల వాక్యంలో చెప్పి, అలానే కానా వివాహం ఎంత ఘనంగా కొరత లేకుండా జరిగిందో అదే విధంగా ఈ వివాహం కూడా జరుగుద్దని వారు అదే సమయంలో ప్రవచనం విడుదల చేసినప్పుడు వారు ఏకీభవించి ప్రార్థన చేసుకున్నారు. వారు నిజంగానే చాలా రోజుల నుంచి వారి కుమారుడు వివాహ విషయమై ప్రయత్నం చేస్తున్నప్పుడు అనుకోని విధంగా వారు ఏ రోజైతే దైవజనులు చెప్పిన వాగ్దానము ఏకీభవించి ప్రార్థన చేశారో అదే రోజు సాయంత్రము ఒక అమ్మాయికి సంబంధించిన కుటుంబం వారు ఫోన్ చేసి వారే సంబంధం రావడం, అలానే దైవజనులు చెప్పిన విధముగా ఎంతో ఘనంగా
ఎటువంటి కొరత లేకుండా వారి వివాహం జరిగిందని చాలామంది ఆ వివాహానికి వచ్చారు. వివాహం జరిగిన తర్వాత కూడా మాకు డబ్బులు మిగిలాయి, దైవజనుల ప్రవచనం చెప్పిన విధంగానే ఎంతో ఘనంగా వివాహం జరిగిందని వారి సాక్ష్యం చెప్తున్నారు. అలానే కుమార్తె విషయంలో, కుమారుడి విషయంలో దేవుడు గొప్ప కార్యం చేశారని వారు చెప్తూ ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. వీరి పేరు దావీది. వీరు గురజాల, గుంటూరు జిల్లా నుంచి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. ఆయనకి గతంలో సడన్గా గుండెలో నొప్పి వచ్చింది. ఆయన చెక్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్తే, ఇది నీకు మొదటిసారి కాదు, నీకు తెలియకుండానే ముందు కూడా వచ్చినాయి అని టెస్ట్లు అవి చేసి తనైతే బ్రతకడం చాలా కష్టం అని చెప్పారు. 2-3 హాస్పిటల్స్కి అన్నీ తిరిగారు, కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన బ్రతకడం కష్టమే అన్నట్లు చెప్పారు. చెప్పినప్పుడు తన చిన్నమ్మ వారు తైలాభిషేకానికి వస్తారు గుంటూరు. దైవజనులతో ప్రార్థన చేయించుకున్నాము, ఎంతోమంది బ్రతుకుతున్నారు, దేవుడు స్వస్థతని ఇస్తున్నాడు, ఒకసారి నమ్ము, నువ్వు ప్రార్థన చేసుకుందాం అని తను తైలాభిషేకానికి వచ్చినప్పుడు తన దగ్గర ఉన్న ఆ నూనె తీసుకెళ్ళి తను రాసి దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు అని అంటే ఆయన మొదట నమ్మలేదు. కానీ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించిన తర్వాత డాక్టర్స్ అయితే చెప్పారు, ఇంత గొప్ప కార్యం మీ దేవుడే చేశాడు, ఇది కేవలం దేవుని కృప వల్లే జరిగిందని డాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది. చాలామందికి ఎన్నో హాస్పిటల్స్ తిరిగినా కూడా ఇంకా కష్టమే, ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నటువంటి పరిస్థితి నుంచి దేవుడైతే ఆపరేషన్ సక్సెస్ అవ్వడానికి ఆయన తిరిగి సజీవంగా ఇక్కడ వచ్చి నిలబడి సాక్ష్యం చెప్పడానికి దేవుడు కృప చూపించాడని ఈ ప్రార్థనని రాయడం ద్వారా దేవుడు ఇంతటి గొప్ప కార్యం జరిగించారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం
ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మాదైతే కృష్ణా జిల్లా పామారు మండలం. మా కోళ్ళకి పెళ్ళి అయ్యి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల్లో కూడా 2 సార్లు పెట్టినట్టు టూపులో వచ్చింది. సార్ అయితే పెద్ద ఆపరేషన్ చేసి మామూలుగా తీసేశారు. తర్వాత మళ్ళీ 8 నెలలు పోయినాక మళ్ళీ ఆ టూపులోనే వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు ఎక్కడ చేయించుకున్నావు అక్కడికే వెళ్ళమన్నారు. మేము అక్కడికి వెళ్ళాము. హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాము విజయవాడలో. మళ్ళీ పరీక్ష చేసి అమ్మ ఏమీ లేదు అవి పోయింది దాంట్లో అన్నారు. మా కోడలను తీసుకొని మా అమ్మాయి వాళ్ళు జగసన అమ్మాయి రా అన్నారు. రమ్మంటే నేను ఇక్కడికి వచ్చాను. ఈ నెలకి ఇక్కడికి వచ్చి ఇంటికి వెళ్ళాము. ప్రెగ్నెంట్ అయ్యింది. ప్రెగ్నెంట్ అయినాక పాప పుట్టింది. ఆ పాప కూడా 8వ నెలలోనే పుట్టింది. 8వ నెలలో పుడితే అసలు 7 నెలల 15 రోజులకే 8వ నెలలోనే పుట్టింది. ఆ బాక్స్లో పెట్టారు. 1 నెల రోజులు పెట్టారు. పాప బతకదు మేము చెప్పలేమన్నారు. మా అమ్మాయి పేరైన బాటిల్ తెచ్చి అమ్మాయి ఇది రాయి, ఇసాకయ్య గారు ఇచ్చిన ప్రార్థన కొబ్బరి నూనె ఇది రాయమన్నారు. మేము రాసాం. అయ్యా నా మనవరాలు చల్లగా ఇంటికి వస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అనుకున్నాను. మళ్ళీ పాపకి 1.5 సంవత్సరం అయింది. మా కోడలను తీసుకొని ఇక్కడికి వచ్చి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ నెలలోనే మా కోడలు మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. మేము అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాము. తల వంచి అయ్యా మాకు బాబు కావాలని అభిషేకం చేయించుకొని వెళ్ళాము. మా కోళ్ళకి మళ్ళీ బాబు పుట్టాడు. ఈ బాబు కూడా 8వ నెలలోనే 8 వెళ్ళి 9వ నెల ఒక్కరోజే పడింది ఈ బాబు. దేవుడికి నా వందనాలు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రైజ్ లార్డ్. నా పేరు రత్నకుమారి. నేను భీమడోల నుంచి వచ్చానండి. అయితే మేము పోయిన సంవత్సరం డిఎస్సి మా హస్బెండ్ రాశారండి. అయితే ఎగ్జామ్ పోస్ట్ అయితే రాలేదు. ఒక 5 మార్క్స్లో పోస్ట్ పోయిందండి. అయితే మేము ఇదివరకు వైజాగ్లో ఉండేవాళ్ళము. మా మావయ్య గారు రిటైర్మెంట్ అయిపోయారని మా సొంత ఊరు వచ్చినప్పటికీ ఇక్కడ జాబ్ ఆఫర్స్ అనేవి మాకు సరిగ్గా రాలేదు. తర్వాత ఇక్కడ 7 వారాలు తిరిగానండి మా హస్బెండ్ జాబ్ కోసము. అయితే ఫాస్ట్ గారు లాస్ట్ వారంలో అన్నారు, మీ ఆయనకి ఉద్యోగం వస్తుందమ్మా అన్నారు. అయితే మాకు డిఎస్సి రాలేదు. అయినా సరే దేవుడి మీద నమ్మకం వదలకుండాను మేము అలాగే ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. అయితే చిన్న స్కూల్లోని 20K శాలరీతోని జాబ్ వచ్చింది. అయినా సరే మేము కొంచెం చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళము. అయితే దేవుని చిత్త ప్రకారం ఏమైందంటే పేపర్లో యాడ్ చూసి ఒక పెద్ద ఇన్స్టిట్యూట్లోని స్కూలు అండ్ కాలేజీలోని యాడ్ వచ్చింది, వేకెన్సీ ఉందని. మా హస్బెండ్ వెళ్ళారు. దేవుని చిత్తం అయితే ఉద్యోగం వచ్చినా రాకపోయినా ఆయన నామానికే మహిమ కలగాలని ఆ రోజు నేను ప్రేయర్ చేసుకున్నాను. అదే రోజున టీవీలోని ఇసాకయ్య గారిది వాక్యం అనేది వచ్చింది. ఇదివరకు ఏ విధంగా దేవుడు నీకు తోడై ఉన్నాడో ఇప్పుడు కూడా దేవుడు తోడై ఉన్నాడని దేవుడు నాతో మాట్లాడారు. అప్పుడే అనుకున్నాను నా భర్తకు ఉద్యోగం వస్తే నేను వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. అలాగే నా భర్తకు 1 గంటలోనే నా భర్త వచ్చి ఫోన్ చేసి నాకు జాబ్ వచ్చింది అని, డబల్ శాలరీ అండి ఇప్పుడు దాకా.
దేవుడికి చాలా నేను ఎంతో కృతజ్ఞతలై ఉన్నానండి. అలాగే నేను నిన్నే బండి కొనుక్కున్నానండి. నా భర్త బండి లేక చాలా ఇబ్బంది పడుతుండేవాడు. నిన్నే నేను బండి కొనుక్కున్నాను. దేవుడు ఎంతగానో నా అభివృద్ధి పరిచారండి. అందుకు దేవునికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఇసాక ఫాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలండి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.